నాకు ఒక దిగులుండిపోయింది. కన్నడంలో ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు అని అంబరీష్ అడిగిన, ఒరేయ్ ఏరా రే ఒక సినిమాలో యాక్ట్ చేయాలరా అని. వాడు పొరనా కొడక నీకు ఎందుకు ఇస్తాను రా అనేవాడు. కానీ కన్నడ రాజకుమార్ గారిని అడగాలని ఉండింది, కానీ ధైర్యం చాలేదు. ఆయన దగ్గర 2 సార్లు వెళ్ళాం. అమ్మ భోజనం పెట్టింది, స్పెషల్ మీట్. ఆయనతో 2-3 సందర్భాల్లో ఇక ఆయన గురించి ఎక్కువగా మాట్లాడే కదా. గ్రేట్ పీపుల్ గ్రేట్ పీపుల్ గ్రేట్ పీపుల్. వీడిని అడిగాను, ఒరే వేషం ఇవ్వరా అని. వాడు ఇవ్వలేదు. ఈ రోజుకి నేను ఫస్ట్ యాక్టెడ్ యాజ్ ఎ విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, by God grace successful and failure also is there. Now I wanted to request మా గ్రేట్ కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు అబ్బాయి శివరాజ్ కుమార్ని, నువ్వు నెక్స్ట్ పిక్చర్లో నాకు విలన్ అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. చప్పట్లు కొట్టండి దానికి. ఐ వాంట్ టు యాక్ట్ యాజ్ ఎ విలన్ ఇన్ యువర్ పిక్చర్ మ్యాన్. గివ్ మీ ఛాన్స్. అట్లీస్ట్ మై అంబిషన్ యూ ఫుల్ఫిల్. Not simply telling here, wholeheartedly I am telling. You are going to invite. Yes, committed. రాజకుమార్ గారు ఫస్ట్ తీశారు అది శ్రీకాళహస్తీశ్వర మహత్యం. బ్లాక్ అండ్ వైట్, సెన్సేషనల్ హిట్. I have seen number of times, but I never thought I am going to do that movie in Telugu. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే రాజకుమార్ గారు శివరాజ్ కుమార్ చేశారు. ఆయన ఈశ్వరుడు వేశాడు, ఈయన కన్నప్ప వేశారు. తెలుగులో కృష్ణరాజు గారు చేశారు. అంటే తండ్రి సోలోగా యాక్ట్ చేసి సూపర్ హిట్, అలాగే తండ్రి కొడుకులు యాక్ట్ చేసి పిక్చర్ సూపర్ హిట్. ఇదంతా పరమేశ్వరుడు, భగవంతుడు. ఇక్కడ కూడా భగవంతుడు పరమేశ్వరుడు అంటే బాగా ఇష్టం. మీకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేవుణ్ణి అనుకుంటు, వైష్ణవులు, శైవులు, రకరకాలుగా. అది ఎలా వచ్చిందో ఐడియా తెలియదు, కానీ విష్ణువుకి అది కూడా భగవత్ సంకల్పమే. ఆ భగవంతుని ఆశీస్సులతో డాడీ నేను దాదాపు 7-8 years దీని గురించి ఉన్నాను, చెప్పలేదు. ఐ వాంట్ టు మేక్ దిస్ మూవీ అని. అరే ఇట్ కాస్ట్ లాట్. No, he told me the story. 3,000 years back, how the Kalahasti, we don't know. 3,000 years back, how the Bangalore, we don't know. How Tirupati, we don't know. And there are top writers has written. ఆ ధూర్చటి మహాకవి రాసింది. అది తీసుకుని ఆ రోజుల్లో పరమశివుడు శ్రీ అంటే ఏంటి, కాళ అంటే ఏంటి, హస్తి అంటే ఏమిటి, ఇది తీసుకుని ఆ విధంగా న్యూజిలాండ్ వెళ్ళి, న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళామంటే అప్పట్లో మన కాళహస్తి ఎలా ఉండేది, ఫారెస్ట్, వీ డోంట్ నో. అందుకని ఫారెస్ట్ కోసం లక్కీగా మంచి లొకేషన్స్ దొరికాయి. కష్టపడి తీసాం. అలా తీసామంతే. మిగతా యత్నం, ప్రయత్నం, దైవయత్నం. ఆ భగవంతుని ఆశీస్సులు కావాలి, కన్నడ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కావాలి. కన్నడ రాజకుమార్ గారిని ఆశీర్వదించారు ఫస్ట్ పిక్చర్. అలాగే నేను ఫస్ట్ టైం యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ రిక్వెస్ట్ ఆల్ కన్నడ రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను, యు బ్లెస్ మీ యాజ్ ఎ ప్రొడ్యూసర్, యు బ్లెస్ మై సన్ యాజ్ ఎ హీరో. దట్ ఈజ్ ఓన్లీ మై రిక్వెస్ట్ ఫర్ ది. ఇది చాలా సంతోషం. తమ్ముడు, నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు. నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ చెబుతాను, అర్థమైందా? పబ్లిసిటీ తప్పు చేసిన అక్కడికి ఫోన్ చేసి బాబు ఇలా వెంకటేష్ తప్పు చేస్తున్నాను చెప్తాను. కాబట్టి జాగ్రత్త. వీటి నీ మీద ఒక పెద్ద పిక్చర్ బాధ్యతలు. నువ్వు నాకు మంచి తమ్ముడివి. చాలా సంతోషం, చాలా సంతోషం మీరందరూ రావడం. మీ అందరి బ్లెస్సింగ్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా రిలీజ్ అయ్యి మీరు బ్లెస్ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చి మంచి మీటింగ్ పెట్టుకుని మీకోసమని నేను ఏమి ఇవ్వగలను. ఎంతోమంది ప్రేమతో వచ్చారు. భగవంతుడు లార్డ్ వెంకటేశ్వర ప్రసాదం తీసుకొచ్చాను మీకు. అది తమ్ముడికి ఇస్తాను. మీరందరూ ఒక్కొక్క లడ్డును స్వీకరించి మీ ఇంటిల్లపాది
100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటూ, బాబు, యూ హ్యావ్ సో మెనీ అపాయింట్మెంట్స్, సో మెనీ థింగ్స్, బట్ వీళ్ళు అడిగిన వెంటనే విష్ణు డాడీ పిలుద్దాం ఉంటే లార్డ్ చెప్పేసి ఫస్ట్ ఈశ్వరుడుగా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగాను. ఐ డోంట్ నో, నేనేమన్నా డబ్బులు ఇస్తాడనుకున్నాడో ఎవరనుకున్నాడో తెలియదు కానీ, బట్ ఏదో డేట్స్ నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు మధ్యలో మాట్లాడుతూ నేనే, నువ్వు మాట్లాడావు, నాకు కూడా తెలుసు కదా. ఎందుకో అది కుదరలేదు, బట్ అట్లీస్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ యువర్ బ్యానర్ యాజ్ ఎ విలన్, దట్ ఈస్ ఎనఫ్. అండ్ ఫస్ట్ మిమ్మల్ని అడిగాను, బాబు, యు నో ఇట్, బట్ నువ్వు ఎంతో ప్రేమగా, దేర్ ఈజ్ సంథింగ్, మీకు నాకు అప్పుడప్పుడు కలుసుకోకపోయినా ఎక్కడో ఒక ప్రేమ అనురాగం ఉంది కాబట్టి ఈ రోజున యూ కేమ్ హియర్ టు బ్లెస్ మై సన్ అండ్ హోల్ హార్టెడ్లీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో స్వీట్. ಯಾರು ಸ್ಟ್ರೈಟಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ ಅವ್ರು ಯಾವಾಗಲೂ ಹೃದಯದಿಂದ ಮಾತಾಡ್ತಾರೆ. ಸೊ ಒಳಗಡೆ ಏನು ಅಳಕಿರೋದಿಲ್ಲ ಅನ್ನೋದಕ್ಕೆ ಒಂದು ಸಾಕ್ಷಿ ಡಾಕ್ಟರ್ ಮೋಹನ್ ಬಾಬು ಅವರು. ಜೊತೆಗೆ ಆಲ್ವೇಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ ಸರ್. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ನಿಮ್ಮ ಬ್ಯಾನರ್ನಲ್ಲಿ ನನಗೊಂದು ಚಾನ್ಸು ಅಂತ ಕೂಡ ಹೇಳಿದ್ದೀರಾ. ಸೊ ಲವ್ಲಿ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ದ ಬ್ಯೂಟಿಫುಲ್ ವರ್ಡ್ಸ್ ಅಂತ ಹೇಳ್ತಾ, ನಮಗೆ ಸದ್ಯಕ್ಕೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಶಿವಣ್ಣನನ್ನು ನೋಡಿದಾಗ ತುಂಬ ಖುಷಿ ಅನಿಸುತ್ತೆ. ಎಲ್ಲರಲ್ಲೂ ಒಂದಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಬೇಕಾಗಿರುವಂತಹ ವ್ಯಕ್ತಿತ್ವ, ತಂದೆ ಒಂದು ದೊಡ್ಡ ಲೆಗಸಿಯನ್ನು ಮೇಂಟೈನ್ ಮಾಡಿದ್ರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಸಾಮ್ರಾಜ್ಯ ಕಟ್ಟಿದ್ರು ಅಂದರೆ ಮಕ್ಕಳ ಹೆಗಲ ಮೇಲೆ ಜವಾಬ್ದಾರಿ ಭಾಳ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ. ಅದನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ನಿಭಾಯಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಿರುವಂಥ ಪ್ರೀತಿಯ ಶಿವಣ್ಣನ ನುಡಿಗಳನ್ನು ಕೇಳೋಣ. ಶಿವಣ್ಣ, ನೀವು ಗಮನಿಸಿದ್ರೆ 1954 ನಂತರ ನೀವು 1988ಕ್ಕೆ ಮತ್ತೆ ಕಣ್ಣಪ್ಪ ಕಾನ್ಸೆಪ್ಟ್ ತಗೊಂಡು ಮಾಡ್ತೀರಾ. ಅದು 34 ವರ್ಷದ ನಂತರ. ಈಗ ಮತ್ತೆ 37 ವರ್ಷದ ನಂತರ ಕಣ್ಣಪ್ಪ ಮತ್ತೆ ಸ್ಮರಣೆ ಆಗ್ತಾ ಇದೆ. ಅಂದರೆ 3 ದಶಕಗಳಿಗೆ ಒಮ್ಮೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕಣ್ಣಪ್ಪನನ್ನು ಸ್ಮರಿಸ್ಕೊಳ್ಳೋ ಅಂಥ ಒಂದು ಸಂದರ್ಭ ಬರ್ತಿದೆ. ಏನು ಹೇಳ್ತೀರಾ? ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಮೋಹನ್ ಬಾಬು ಅವರು ನಮಸ್ಕಾರ, ವಿಷ್ಣು ಅವರು, ವೆಂಕಟೇಶ್ ಅವರು, ಡೈರೆಕ್ಟರ್ ಸರ್, ಆ್ಯಂಡ್ ಅರ್ಪಿತ್. ಯಾ, ಫಸ್ಟ್ ಬಂದ ತಕ್ಷಣ ವಿಷ್ಣು ಅದೇ ಕೇಳಿದೆ, ವೈ ಯು ಸೆಲೆಕ್ಟೆಡ್ ದಿಸ್ ಫಿಲ್ಮ್, ಯಾತಿಕೆ ಕಣ್ಣಪ್ಪ? ಯಾಕಂದರೆ ಗಟ್ಸ್ ಬೇಕು. ಈಗಿನ ಜನ್ರೇಷನಲ್ಲಿ ಬಂದು ಈ ರೀತಿ ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್ನ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡೋದು ಅಷ್ಟೇ ಸುಲಭ ಅಲ್ಲ. ಬಟ್ ವಿಷ್ಣುಗೆ ಯಾಕೆ, ಈಸ್ ಅನ್ ಯಂಗ್ಸ್ಟರ್, ಅವ್ರ ಫಿಲ್ಮ್ಸ್ ಎಲ್ಲ ನೋಡಿದ್ದೀನಿ, ಸಾಕಷ್ಟು ಒಂದು ಆ್ಯಕ್ಷನ್ ಫಿಲ್ಮ್ಸ್ ಅದೇ ಥರ. ಬಟ್ ಆತನಿಗೆ ಈ ಭಕ್ತಿ, ವಾಟ್ ಈಸ್ ಎ ಮೈಥಾಲಜಿಕಲ್ ಫಿಲ್ಮ್ ಮಾಡಬೇಕು, ಮಿತ್ನ ತೋರಿಸ್ಬೇಕು ಜನಗಳಿಗೆ ತಿರ್ಗಾ ಅಂತ. ಐ ಥಿಂಕ್ ಒಂದು ರಿಸ್ಕ್ ಆದ್ರೂ ಅವರು ಅದನ್ನು ತಗೊಂಡು ಮಾಡಬೇಕಂತ ಪ್ರೂವ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವತ್ತು ವಿಜುವಲ್ಸ್ ನೋಡಿದಾಗ ಭಾಳ ಅದ್ಭುತ ಅನಿಸುತ್ತೆ.